హలో అండి, ఇది అయితే పూర్తిగా నేను వేరే వాళ్ళ ఛానల్లో చూస్ చేసిన రెసిపీ అనమాట. దీన్ని ఏమొచ్చేసి చికెన్తో చేస్తారు. దీన్ని నంజు అంటారంట. అంటే మన ప్రాచీన కాలంలో వాళ్ళు కళ్ళు తాగేటప్పుడు కానీ సంథింగ్ ఏదన్నా డ్రింకింగ్లో కానీ నంజుకోవడానికి చేసుకునే కర్రీని కోడి కూర నంజు అని ఏదో సంథింగ్ ఏదో ఒక పేరుతో అయితే పిలుస్తారు. ఈ కర్రీ దాంట్లోకి కాకుండా మామూలుగా మన చపాతీలో కానీ రైస్లో కానీ కూడా చాలా బాగుంటుందంట. సో చెప్పారు. సో అది ఒకసారి ట్రై చేశాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఏం కావాలంటే మామూలుగా చికెన్ తీసుకొని 1 కేజీ కానీ 1/2 కేజీ కానీ దానికి అల్లం వెల్లిపాయ పేస్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, చికెన్ పొడి పౌడర్స్ అన్నీ, ఉప్పు, పసుపు, ఇంకా ఏమేం కావాలో అన్నీ కలిపేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలి ఒక 10 మినిట్స్ కానీ ఒక పావు గంట కానీ కర్రీ చేసే ముందు. అవన్నీ చేసేసుకున్నాక దీంట్లోకి ఆనియన్స్ వచ్చేసి పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఎక్కువ ఆనియన్స్ అయితే వేసుకోకూడదండి. ఒక ఆనియన్ సరిపోతుంది. ఒక 4-5 పచ్చిమిరపకాయ రెమ్మలు కట్ చేసుకొని ముక్కలుగా అవి వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకొని ఆనియన్స్ ఒక 70% కుక్ అయిపోయాక ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. ఇక్కడ విషయం వచ్చేసి దీంట్లో మనం స్పెషల్గా వేరేగా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఆయిల్లో ఫ్రై చేయడం అనేది ఉండదు. మనం చికెన్లో పెట్టాం కదా మ్యారినేషన్ చేసినప్పుడు, అది సరిపోతుంది. ఇక్కడ మీకు నా వాయిస్ అర్థం కాకపోతే ఏమనుకోకండి, కొంచెం జలుబుగా ఉండడం వల్ల ఇలా ముక్కుతో మాట్లాడుతున్నట్టు వస్తుందన్నమాట. సో క్లియర్గా అయితే మీకు కర్రీ ఎలా చేయాలనేది నేను కరెక్ట్గానే చెప్తాను ఎలా ఉన్నా. ఇలా మొత్తం ఆనియన్స్ ఫ్రై అయిపోయాక మన మ్యారినేషన్ చికెన్ ఇందులో వేసేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని కొంచెం కరివేపాకు ఫ్రెష్ది క్లీన్ చేసేసుకొని వాష్ చేసేసుకొని అందులో వేసేసి ఇలా మొత్తం అంతా పట్టించేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్కి ఉప్పు, కారం మనం చికెన్లో వేసాం కదా, ఇంకా స్పెషల్గా ఏమీ వేయక్కర్లేదు, సరిపోతుంది. ఒకవేళ ఏమైనా తగ్గితే ఉప్పు గట్ట లాస్ట్లో సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. అలా మొత్తం అన్నీ కలిపేసి మనం ఇలా ఒక కడాయిలో పెట్టి స్టవ్ మీద పెట్టేశాక ఇదిగో ఇలా దాంట్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. మనం సాల్ట్ వేసాం కాబట్టి ఇంకా ఈ వచ్చిన వాటర్ అన్నీ రిలీజ్ అయిపోయి ఇది ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుందంట. నేను ఫస్ట్ టైమే చేశాను. నేను దీని టేస్ట్ ఎలా ఉందో కూడా చూడలేదు, కానీ చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి ఇలా ఇక్కడ ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. నేనైతే మామూలుగా ఈ కర్రీ తినకూడదు, వేరేగా మందులు వాడుతున్నాను కాబట్టి మెడిసిన్. సో ఇంకా చికెన్ తెచ్చుకున్నారు వేస్ట్ అయిపోతుందని చెప్పేసి ట్రై చేశాను అనమాట. నిజంగా దీన్ని వండుతుంటేనే మంచి అరోమా వచ్చింది. చాలా సింపుల్గా, క్విక్ అండ్ ఈజీగా మనం అక్కడ నుంచొని పెద్దగా ఫ్రై చేసే పని లేకుండా పొయ్యి మీద పెట్టేస్తే అదే ఈజీగా అయిపోతుందండి. చాలా బాగుంది. దీన్ని సింపుల్గా మనం చక్కగా డ్రింక్స్లో కానీ ఎందులో అయినా తినొచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మామూలుగా రైస్లో తినాలంటే ఏదన్నా చారు లాంటిది పెట్టుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్ అనమాట. సో ఇంకా ఇంతే. ఇంకా దాంట్లో వచ్చిన వాటర్ రిలీజ్ అయినాయి కదా, అవన్నీ ఎవాపరేట్ అయిపోయినాయి. చూసారా, మొత్తం అబ్జర్వ్ చేసుకుంది చికెన్. ఇంకా వాటర్తో ఉడికిపోయిన చికెన్ని ఇంకా మన మసాలాలు గట్ట ఏమీ వేయక్కర్లేదు. అలా ఒక మూత పెట్టి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి ఉంచేస్తే మనకి ఇక్కడ మంచి అరోమాతో ఇక్కడ ఈ చికెన్ అంటే కోడి నంజు అనేది చక్కగా రెడీ అయిపోయింది. దీన్ని మామూలుగా చికెన్ షాప్లో కాకుండా నాటుకోడితో చేసుకుంటే ఇంకా బాగుంటుందంటండి. సో ఇలాంటి రెసిపీస్ మన ఛానల్లో కొత్తగా షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళ కోసం ఏమన్నా సలహాలు కావాలంటే మన ముందు వీడియోస్లో పెట్టాను, ఒకసారి చూసుకోండి. ఇదండి ప్రాసెస్. సో వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, నన్ను కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇక్కడ వరకు చూసారంటే ఒక లైక్ కదా ఇచ్చేయండి. థ్యాంక్ యూ, బాయ్.